ఏ ఆడపిల్లైనా కలలు కంటుంది, పూజలు వ్రతాలే చేస్తారు కేదార్ లాంటి భర్త కోసం. ఏంటి యువరాజ్ అన్నా? నా భర్త దగ్గర డబ్బు లేదన్నా. నా భర్త దగ్గర మీ అంత డబ్బు లేకపోవచ్చు, కానీ భార్యని ఎలా ప్రేమించాలో తెలుసు, ఎలా గౌరవించాలో తెలుసు, రాణిలాగా ఎలా చూసుకోవాలో తెలుసు. ఏ ఆడపిల్లకైనా తన భర్త నుంచి తనకు కావాల్సింది ఏముంటుంది? ప్రేమ, గౌరవం ఇలాంటివి మాత్రమే. అవి లేకుండా కోట్ల డబ్బున్నా, 100 తులాల బంగారం ఉన్నా వేస్టే. డబ్బు విషయంలో ఏమో కానీ మంచి భర్త విషయంలో మాత్రం నేను కోటీశ్వరాల్ని. నువ్వు కేదార్ని ఇంటి పని వాళ్లతో పోల్చి తన స్థాయిని తగ్గించావు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ అందరి ముందు పోయింది నీ పరువే. ఏంటి ఊరుకుంటుంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి నీకు డబ్బుల మీద ఆశ లేదా? బంగారం అంటే కోరిక లేదా? లేదు నిషి, లేదు. లేకపోతే మరి మేము ఇంతలా కాదంటున్నా, ఇంతలా చీకొడుతున్నా ఎందుకే ఇంకా మా ఇంట్లోనే ఉంటున్నారు? మా ఆస్తి కొట్టేయాలని కాకపోతే మరి మీరు ఇంకా ఏటికి ఈ ఇంట్లో ఉండారు? కుటుంబం కోసం పిన్ని, మీకోసం, మీ ప్రేమ కోసం. రేయ్, నాటకాలు ఆడొద్దు. మీరిక్కడికి వచ్చింది మా ఆస్తి కోసం, డబ్బు కోసం అని మా అందరికీ తెలుసు. డబ్బే కావాలనుకుంటే ఒక్క రోజులో కోట్లు సంపాదించేవాణ్ణి. దానికి విలువ లేదని తెలుసుకున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. అవునా? ఒక్క రోజులో కోట్లు సంపాదిస్తావా? కోట్లు వద్దులేరా. రేపు పూజలోపు ఒక 5 లక్షలు సంపాదించు. నీ భార్యకి బంగారం కొని పూజలో పెట్టి నీ భార్యని గౌరవంగా పూజలో కూర్చోబెట్టు. అప్పుడు నేను ఒప్పుకుంటా నువ్వు డబ్బు మనిషివి కాదని. సరేరా, రేపు పూజలోపు మీ అందరూ నా భార్యని గౌరవంగా చూసుకునేంత బంగారం తీసుకొచ్చి దేవత ముందు కూర్చోబెడతా. పెట్టలేకపోతే ఏంటి? అది కూడా చెప్పు. చెప్పరా. పెట్టలేకపోతే ఏం చేస్తావు? నేను చెప్పనా? నువ్వు రేపు పూజలో బంగారం డబ్బు తీసుకొచ్చి పూజలో కూర్చోకపోతే నువ్వు నా ఇంటికి డబ్బు కోసమే వచ్చావని అందరి ముందు ఒప్పుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో.